చిన్న గ్రామంలో ఒక కాకమ్మ ఉండేది. ఆమె చాలా గర్వంగా ఉండేది. తనలాగే తెలివైన పక్షి ప్రపంచంలో లేదని ఆమె ఎప్పుడూ అనుకునేది. ఒకరోజు కాకమ్మకు చాలా ఆకలి వేసింది. ఆమె ఆహారం కోసం ఇంటి దగ్గర దగ్గర తిరగసాగింది. అప్పుడే కాకమ్మకు ఒక రుచికరమైన మాంసం ముక్క కనిపించింది. ఆమె వెంటనే దాన్ని తన ముక్కుతో పట్టుకుంది. ఆ ముక్కను తినడానికి కాకమ్మ ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుంది. అక్కడికి ఒక నక్క వచ్చింది. కాకమ్మ నోట్లో ఉన్న ఆ ముక్కను చూసి నక్కకు ఆశ కలిగింది. నక్క ఇలా అంది, కాకమ్మా, నీ గొంతు ఎంత మధురంగా ఉంటుంది, ఒక్కసారి పాట పాడవా? నక్క మాటలు విని కాకమ్మ చాలా సంతోషపడింది. పాట పాడాలని నోరు తెరిచింది. అంతే, ఆ మాంసపు ముక్క కింద పడిపోయింది. నక్క వెంటనే ఆ ముక్కను తీసుకుని తింటూ పారిపోయింది. కాకమ్మ మాత్రం తన తప్పు తెలుసుకుని నిశ్శబ్దంగా చూసింది. ఈ కథ మనకు చెప్పే నీతి ఏమిటంటే, అతి పొగడ్తలు వింటే మనం మోసపోవచ్చు. అందుకే తెలివిగా ఆలోచించాలి. పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందా? ఇలాంటివే మరెన్నో చందమామ కథలు వినాలంటే సోల్ క్వెస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.